చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ రెడ్ బుక్, సజ్జల రామకృష్ణారెడ్డి అంతరంగాన్ని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాతులు కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆవిష్కరించిన తీరు. రెడ్ బుక్ అంటే అంత భయం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అంతెందుకు భయపడుతున్నారు? క్షుణ్ణంగా విపులంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నారా లోకేష్ రెడ్ బుక్ అనగానే, లేదు రెడ్ అనే పదం కనపడితేనే వణికిపోతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అంత భయం ఎందుకు పడుతున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళు దాని అంటే రెడ్ బుక్ అనేటటువంటి పదం పైన కానీ, రెడ్ బుక్ అనేటటువంటి ఈ అంశం పైన కానీ వాళ్ళ భావం ఏంటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలన్నీ కనుక పరిశీలన చూస్తే, మేము రెడ్ బుక్ను తేలిగ్గా తీసుకుందాం, రెడ్ బుక్ ఇంత తీవ్రం అవుతుందని అనుకోలేదు, రెడ్ బుక్ అనే పదాన్ని చూస్తే నిజంగానే వణుకుతున్నాం, ఇంకో నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మేము అందరం జైలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి సార్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చారా అంటే ఒక జర్నలిస్ట్ వ్యాఖ్యకి అంటే మేము కూడా వస్తాం కదా త్వరలోనే అనేది ఆయన కంక్లూజన్. వీటన్నిటిని కలిసి చూస్తే రెడ్ బుక్ అనేటటువంటి పదాన్ని కానీ, నారా లోకేష్ని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, కూటమి కానీ, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమిని కానీ ఈ వైసీపీ పార్టీ ఎంత తేలిగ్గా తీసుకుంది ఎన్నికలకు ముందు అనేది ఒక క్లియర్ అర్థమవుతుంది. దాంతోపాటు వైనాట్ 175 అన్న అతి విశ్వాసం ఉంది కదా, ఆ అతి విశ్వాసం దెబ్బగొట్టి తగిలి చివరికి 11కు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మనం తప్పు ఎక్కడ చేశాము అనే సమీక్ష అంతర్మథనం వైసీపీలో స్టార్ట్ అయింది. వైసీపీలో స్టార్ట్ అయిన ఈ అంతర్మథనంలో క్లియర్గా ఇప్పుడు వైసీపీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం ఏం పొరపాటు చేసాం, అసలు మనం గెలుస్తున్నాం, మనం 175 గెలుస్తుంది, మనం నారా లోకేష్ని ఓడిస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నాం, చంద్రబాబునే ఓడిస్తున్నాం అని పలికినటువంటి ధీమా పలుకులు కానీ, బీరాలు కానీ ఇప్పుడు వాస్తవానికి రూపాన్ని దాల్స్తుంది. ఒక పక్క కూటమి యొక్క బలం కానీ, కూటమి పెరుగుతున్నటువంటి ప్రభ, ఆ రెండింటినీ కూడా గమనించని వైసీపీ రాజకీయ అమాయకత్వం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైనాట్ 175 అతి విశ్వాసం అంటారా, లేకపోతే ఆత్మహత్యా సదృశ్యం అంటారా? అతి విశ్వాసం ఆత్మహత్య సదృశ్యానికి దారితీసిందని చెప్పక తప్పదు. ఎట్లా అంటే వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఒక పక్క తాము చేస్తున్నటువంటి పాలన, ఆ పాలనకు వస్తున్నటువంటి రిపర్కేషన్స్ అదొక పక్కన పెడితే, రెండో పక్కన కూటమికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, రెండోది దాంతోపాటు ఎన్నికల టైంకి వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ఒక భారీ బాంబు, ఇవన్నీ కలిసి సార్ ఒక్క మాట చెప్పాలంటే అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ కారణాలన్నింటిలో ఏ కారణాన్ని కూడా అంగీకరించడానికి, వాస్తవ పరిస్థితిని ఆలోచించడానికి వైసీపీ సిద్ధపడలేదు. కేవలం మేము బటన్ నొక్కుతున్నాం, మాకు ఓట్లు వస్తాయి, మేము నొక్కే బటన్కి ప్రతిదానికి ఓటు రూపంలో ప్రతిఫలం వస్తుంది అని ఏదైతే భావించారో, వ్యాఖ్యానించారో, ఏదైతే ఆ రకమైనటువంటి భావాన్ని బలంగా చెప్పడానికి ప్రయత్నం చేశారో, అది ఆత్మవిశ్వాసం వల్ల పోయి అతి విశ్వాసం అయింది. అతి విశ్వాసం నేపథ్యంలో వాళ్ళ ఆత్మహత్య సదృశ్యంగా మారిందని చెప్పక తప్పదు. ఒకటైతే క్లియర్, అనేక కారణాలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల పాలన, వైసీపీ నాయకుల వ్యవహార శైలి, వీటన్నిటిని మించి వైసీపీ నాయకుల నోట్లోంచి వచ్చిన మాటలు, ఒక మాటలో చెప్పుకుంటే నోటిదులని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ కారణాలు అయ్యి వైసీపీని 11కు పరిమితం చేసింది. ఏ స్థాయిలో పోయిందంటే, ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్ వస్తుంటే కూడా ఇంకా మాకేవో సీట్లు వస్తాయని అతి విశ్వాసం చూపినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం చూస్తే దీంతోపాటు వైసీపీకి ఫలితాల రోజు వాళ్ళ మైండ్ సెట్ని కనుక గమనిస్తే, మొదటి 2లో మాత్రమే పాజిటివ్ ట్రెండ్ ఉంది కూటమికి, తర్వాత అంతా ఇక మాదే అనే భావానికి ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేశారో, టీవీల ముందు ఏదైతే బీరాలు పోవడానికి ప్రయత్నం చేశారో దాన్ని కూడా చూస్తాయి. ఇంకోటి, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలని, నాయకుల వ్యవహార శైలిని, వీటన్నిటిని పక్కన పెట్టి కాసేపు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిని కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా గమనించాలి. చూస్తే ఆ రకమైనటువంటి అభిప్రాయం వస్తుంది. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి మాలాంటి వాళ్ళకి చాలా మంది కంటే చాలా సీనియర్ జర్నలిస్టు. అంటే
ఈనాడులో సెఫాలజీకి, తెలుగు జర్నలిజంలో సెఫాలజీకి మొదటి పునాది వేసినటువంటి ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత ఉదయం పత్రికలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. అంటే సెఫాలజీ ఆధారంగా ఏదైతే ఈ 2 పత్రికలు, 2 మీడియా సంస్థలు పనిచేసినాయో దాంట్లో పనిచేసిన వ్యక్తి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆ రకమైనటువంటి కంక్లూజన్స్ ఉండటం, చివరికి ప్రజాభిప్రాయాన్ని ఎక్కడ దానికి ఉన్నటువంటి ప్రాతిపదికను కానీ, దానికి ఉన్నటువంటి ప్రమాణాలు కానీ పాటించకుండా కళ్ళ ముందు ఫలితాలు వస్తున్నప్పటికీ ఆయన నెగిటివ్ ఇంకా ఏదో వస్తుంది, మేము రాబోతున్నాం అధికారంలో అని చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి జర్నలిజం ప్రముఖుడు, జర్నలిజంలో వివిధ రంగాల్లో, వివిధ శాఖల్లో, వివిధ దశల్లో పనిచేసినటువంటి వ్యక్తి చివరికి వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చేసరికి ఆ స్థాయికి దిగజారిపోయాడా అనేటువంటి వ్యాఖ్యానం కూడా జర్నలిస్ట్ సర్కిల్స్లో ప్రముఖంగా వినపడింది. అంటే డబ్బులు మూటల కట్టలు దోచుకున్న డబ్బులు మూటల కట్టలు బోర్డు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ డబ్బు వాళ్ళ కళ్ళకు బయర్లు కమ్మి వాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు లేకుండా జగన్ రెడ్డి పరిపాలించాడంటారా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి బాగా అతివిశ్వాసానికి పోయాడు. నేను బటన్ నొక్కితే ఆ బటన్కి ప్రతిదానికి ఓట్లు ఎన్ని పడతాయి, ఎన్ని వస్తాయి అనే లెక్కలు మాత్రమే తప్ప ఇంకా ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన చేస్తున్నామా, ప్రజల్లో ఉన్నటువంటి వివిధ వర్గాలని ఎట్లా దూరం చేసుకుంటున్నాం, ఇక్కడ చాలా కీలకమైన అంశం. ప్రజాపాలన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ, దాంతోపాటు ప్రజాపాలనలో వచ్చినటువంటి వ్యతిరేకతతో పాటు వచ్చినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో దీన్ని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకోదు. ఎవరన్నా వెళ్ళి అన్న వ్యతిరేకతమైన పవనాలు వీస్తున్నాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని బుల్డోజ్ చేసినటువంటి పరిస్థితి. మనం ఇన్ని లక్షల మందికి ఇచ్చాం, ఇంతమందికి ఇచ్చాం, ఇన్ని కోట్ల మందికి ఇచ్చాం కాబట్టి మనం అధికారంలోకి వస్తున్నాం. కేవలం ఇది మాత్రమే తప్ప ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం దూరం చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసామాన్యంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల్లో కానీ ఒక పాజిటివ్ వేవ్, పాజిటివ్ ఇండికేషన్ ఎక్కువ మనం క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాము అనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారని చెప్పక తప్పదు. ఆయన ఎంతసేపు నుండి 2,80,000 కోట్ల రూపాయలు బట్టలకు ప్రజలకు డబ్బులు ఇచ్చారన్నాడు కానీ, నేను చేసిన 12 లక్షల కోట్ల అప్పులు ప్రజలు గమనిస్తారని కానీ, ప్రజలు దృష్టి తన మీద ఉందని చెప్పి కానీ తను ఆలోచించుకున్నట్టు కనపట్లేదు ఎక్కడ. ఇక్కడ మీరు రామబ్రహ్మం గారు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు కొత్త కాదు. గతంలో ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, తర్వాతగా జరిగినటువంటి అనేక మార్పులు జరిగినప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అయితే అమల్లో ఉన్నాయి. ఈ 2,87,000 కోట్లలో మేజర్ భాగం అవే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టింది ఏం లేదు, పాత పథకాలు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్టీ రామారావులో, చంద్రబాబు నాయుడు హయాంలో, తర్వాత జరిగినటువంటి చెన్నారెడ్డి టైంలో వచ్చినటువంటి పథకాలు కానీ, అంటే నేదురుమల జనారెడ్డి టైంలో వచ్చిన పథకాలు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో వచ్చిన పథకాలు, చివరికి వాళ్ళ నానబెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి కొన్ని పథకాలు కానీ, పేర్లు మార్చడం, వీటికి ఎక్కడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ 2,80,000 కోట్లు పూర్తిగా తాను మాత్రమే వేశాను, తన ఇంట్లోంచి తీసుకొచ్చేసాను అనే భావం ఏదైతే ఉందో, నేను ఇన్ని బటన్లు నొక్కాను అది ఇన్ని ఓట్లుగా మారుతుందనే క్యాలిక్యులేషన్, ఇది తప్ప ఇంకేం ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. దానికి జగన్మోహన్ రెడ్డి గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద నాలాంటి వాళ్ళ బోళ్ళని రాసినటువంటి సందర్భం కూడా అదే చెప్పాం. అసమర్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అద్భుతంగా విశ్లేషించిన అరవింద్ కోలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.